పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్ల కేటాయించడంతో నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన సంబరాలు ఉమ్మరన్నంటాయి. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత కేంద్రం పూర్తిగా తీసుకుంటుందని, తెలంగాణ టు అమరావతి నంబర్ వరకు 56 కిలోమీటర్ల మేర నిర్మిస్తామని చెప్పడంతో వాళ్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 2,500 కోట్ల రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించడంతో బీజేపీ నేతృత్వంలో పీఎం నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి అట్లాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేవలం రాజధాని కోసం 15,000 కోట్ల బడ్జెట్ కేటాయించి, మరి అదేవిధంగా పోలవరాన్ని కేంద్రమే సొంతంగా పూర్తి చేస్తామని చెప్పి, మరి ఇక్కడ ఏదైతే మేజర్ ప్రాజెక్టులు ఉన్నాయో, మేజర్ వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎన్డీఏ కూటమికి మంచి పటిష్టమైన నిధులు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విషయంలో మరి ఎంతో ఘనమైన ఇచ్చారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకంతో పాటు ప్రజలంతా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అట్లాగే ఈరోజు నందిగామ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలకి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇంకా దినదినాభివృద్ధిగా మంచి జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో చాలా దూసుకొని ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరచడం జరుగుతుంది.